హలో ఏపీ ప్రజలారా, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయినాయి. దానికి మనకు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి, ఆయన మొత్తం 11 మంది ఎమ్మెల్సీలు అందరూ అసెంబ్లీకి రావడం అనేది ఒక శుభ పరిణామంగా చూడాలి. ఒక మంచి ఆలోచన అది. అంటే ఇంతకు ముందర మేము రాము అని చెప్పి ఇప్పుడు రావడానికి చేసిన ప్రయత్నం రావడం ఒక మంచి యాక్ట్గానే చూడాలి. కానీ అక్కడికి వచ్చిన తర్వాత గవర్నర్ ప్రసంగం జరుగుతూ ఉంటే అక్కడికి వచ్చి ఏదన్నా ఉంటే పూర్తిగా విని సభా మర్యాదలు పాటించి దానికి సంబంధించి ఏదన్నా డిస్కషన్ వాళ్ళు అలౌ చేస్తే మాట్లాడడం ఒక పద్ధతి అయినటువంటి పని. అలా కాకుండా గవర్నర్ ప్రసంగం జరుగుతున్న సమయంలోనే అందరూ పోడియం దగ్గరికి రావడం, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలా అని చెప్పేసి పట్టుబడడం, ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ ఏంటో జగన్మోహన్ రెడ్డి గారికి అందరికీ తెలిసిన విషయమే. పోయినసారి ఒకసారి అసెంబ్లీలో అప్పుడు టీడీపీకి 23 సీట్లు ఉంటే అప్పుడు చేసినటువంటి వ్యాఖ్యానం అందరికీ గుర్తుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినారు, నలుగురు కానీ ఇటు తీసేసుకుంటే కనీసం ఆ ప్రతిపక్ష హోదా కూడా మీకు నిలబడదు అని చెప్పేసి కామెంట్ చేసిన సందర్భం. సో జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అందరికీ ప్రతిపక్ష హోదాకి కావాల్సినటువంటి బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటో వాళ్ళకి క్లారిటీ ఉంది. ఇప్పుడు ప్రజలు 11 సీట్లు ఇచ్చినారు. సో ప్రజలే ప్రతిపక్ష హోదాకి కావాల్సినటువంటి నంబర్ ఆఫ్ సీట్లు ఇవ్వలేదు. అలాంటి సమయంలో కేవలం ప్రతిపక్ష హోదా మాకు ఇవ్వాలా అని చెప్పేసి అసెంబ్లీలో ఒక గోల చేయడం, డిమాండ్ చేయడం, ఇది చిత్తశుద్ధి దీంట్లో పెద్దగా కనిపిస్తున్నట్టు మనకు అనిపించట్లేదు. అంటే అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయిన తర్వాత ప్రజల తరపున ప్రజలకు చేయవలసినటువంటి కార్యక్రమాలు, వాళ్ళు ఏదైనా చేస్తూ ఉంటే దాంట్లో ఉన్న లోటుపాట్లు, ఇక చేయాల్సినటువంటివి, ప్రజలు అనుభవిస్తున్న కష్టాల గురించి మాట్లాడడం ఒక మంచి సంప్రదాయం. అలా కాకుండా మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పేసి మళ్ళా, అంటే అది ఎలాగో ఇవ్వరని వీళ్ళకి తెలుసు. ఎందుకంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటే అది ప్రజలు ఇవ్వాలి, ప్రభుత్వం ఇచ్చేది కాదు అది. సో దీంట్లో ఎలాంటి, ఆ వాదంలో ఎలాంటి ఒక వెయిట్ లేదు. ఇది తెలిసి దాన్ని ఏదో ఒక సాకుగా చూపించి దాని గురించి మాట్లాడి తర్వాత అక్కడ ఒకరినొకరు సైకిల్ చేసుకొని పదం అని చెప్పేసి బయటకు రావడాన్ని ఏ రకంగా చూడాలన్నది చూస్తున్న ప్రతి ఆంధ్రప్రదేశ్ వ్యక్తి, ప్రజలు ఆలోచించవలసినటువంటి విషయం. సో ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రజలు 11 సీట్లు ఇచ్చినప్పుడు వాళ్ళ తరపున మాట్లాడవలసిన బాధ్యత, అవసరం ఎంతైనా సరే ఈ వైఎస్ఆర్సీపీకి, వాళ్ళకి నాయకులకి ఉన్నటువంటి సిచ్యువేషన్. దాన్ని అర్థం చేసుకోకుండా దానినే ఒక గోల చేసేదానికి ఒక పాయింట్గా తీసుకొని అలా బయటకు రావడం అన్నది ఎలాంటి నిర్ణయమో, ఎలాంటి ఆలోచన అన్నది